నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము గాస్ జకోబీ మెథడ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆల్రెడీ నేను గాస్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ గాస్ జార్డన్ మెథడ్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. ఓకే, టు సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి అయితే మనం ఈ మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఆ టూ మెథడ్స్ ని మనం డైరెక్ట్ మెథడ్స్ అంటాం. ఓకే, గాస్ జకోబీ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్ అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఏదైతే ఉన్నాయో ఆ మెథడ్స్, ఆ టూ మెథడ్స్ ని మనము డైరెక్ట్ మెథడ్స్ అంటాం. ఎందుకు డైరెక్ట్ మెథడ్స్ అంటామంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే వస్తాయి. ఓకే, అందువల్ల ఆ టూ మెథడ్స్ ని మనము డైరెక్ట్ మెథడ్స్ అంటాం. ఇప్పుడు మనము గాస్ జకోబీ మెథడ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, దీంతో పాటు గాస్ సీడెల్ మెథడ్ కూడా ఉంది. ఈ టూ మెథడ్స్ ని మనము ఇండైరెక్ట్ మెథడ్స్ అంటాం. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్స్, దిస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇటరేషన్ మెథడ్స్. ఓకే, ఇటరేషన్స్ మెథడ్ అంటాం. ఓకే, దీన్ని ఎందుకు ఇటరేషన్ మెథడ్స్ లేకుండా ఇండైరెక్ట్ మెథడ్స్ అంటామంటే ఓకే, ఈ మెథడ్స్ ద్వారా మనకి ఏదైతే వాల్యూస్ వస్తాయో అవి మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే ఉండవు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్. ఓకే, వి గెట్ అప్రాక్సిమేట్ వాల్యూస్. మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే వస్తాయి, మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్. అందువల్ల దీనిని మనం ఇండైరెక్ట్ మెథడ్స్ లేకుంటే ఇటరేషన్ మెథడ్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఈ వీడియోలో మనం గాస్ జకోబీ మెథడ్ ఎలా అప్లై చేయాలి, ఓకే దాన్ని మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని దాన్ని నేను ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాం. చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై గాస్ జకోబీ మెథడ్. ఓకే, మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చిండు, గాస్ జకోబీ మెథడ్ అయితే అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఈ మెథడ్ అప్లై చేయాలంటే గాస్ జకోబీ మెథడ్ కానీ లేకుంటే గాస్ సీడెల్ మెథడ్ కానీ ఈ మెథడ్ అప్లై చేయాలంటే మనకు ఒక కండిషన్ అయితే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 6, ఓకే mod 6 ఇస్ గ్రేటర్ దెన్ వైజెడ్ కోఎఫిషియంట్స్ కి గ్రేటర్ ఉండాలి. mod 2 ప్లస్ mod -1, జెడ్ కోఎఫిషియంట్ ఎంత -1 ఉంది. ఓకే, mod 6 అంటే ఎంత, 6 ఇస్ గ్రేటర్ దెన్ mod 22 ప్లస్ mod -1 అంటే 1. బికాస్ mod లో మీరు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏ వాల్యూస్ వేసినా మీకు పాజిటివ్ నే వస్తుంది. 6 is greater than 3 నా. ఓకే, అండ్ y కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకి గ్రేటర్ దెన్ రిమైనింగ్ కోఎఫిషియంట్స్ కి గ్రేటర్ ఉండాలి. ఓకే, x కోఎఫిషియంట్ ఎంత 1 ప్లస్ z కోఎఫిషియంట్ ఎంత 1. ఓకే, 5 is greater than 2 నా. అండ్ సిమిలర్లీ x కోఎఫిషియంట్ ఎంత, ఇప్పుడు z కోఎఫిషియంట్ ఎంత 4, mod 4 is greater than y కోఎఫిషియంట్ mod 2 ప్లస్ mod 1. ఓకే, 4 is greater than 3 నా. అంటే మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఓకే, ఎక్స్ వై జెడ్ ఈ కోఎఫిషియంట్స్ ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనము గాస్ జకోబీ మెథడ్ కానీ గాస్ సీడెల్ మెథడ్ కానీ మనం అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు కాబట్టి నో నీడ్ టు చెక్, అంటే చెక్ చేసే నెసెసరీ లేదు. ఓకే, వాటి క్వశ్చన్ లోనే అడిగాడు కాబట్టి గాస్ జకోబీ మెథడ్. బట్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, సిఎస్ఆర్ నెట్ ఇలాంటి ఎగ్జామ్స్ లో మనకి తను అడగడు. ఓకే, అప్లై ది గాస్ జకోబీ మెథడ్, గాస్ సీడెల్ మెథడ్ ఇలా అప్లై చేయండి అని అడగడు. అప్పుడు మనం ఎలా చెక్ చేయాలంటే ఇలా. ఓకే, ఇలా చెక్ చేసుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనం గాస్ జకోబీ మెథడ్ కానీ లేకుంటే గాస్ సీడెల్ మెథడ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? లేకుండా అంటే ఇది కండిషన్ సాటిస్ఫై కాలేదంటే వేరే అదర్ మెథడ్స్ అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మెథడ్స్ కానీ ఇంకా వేరే అదర్ మెథడ్స్ కానీ మనకు ఉన్నాయి, అవి అప్లై చేసుకోవాల్సి ఉంటాయి. ఓకే, ఇదైతే డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ గాస్ జకోబీ మెథడ్ అండ్ గాస్ సీడెల్ మెథడ్ ఉన్న డిఫరెన్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో నేను గాస్ సీడెల్ మెథడ్ గురించి మీకు చెప్తాను. ఓకే, గాస్ సీడెల్ మెథడ్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గాస్ సీడెల్ మెథడ్, ఓకే సీడెల్ మెథడ్ అండ్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గాస్ జకోబీ మెథడ్ లో మనకి ఇటరేషన్స్ అంటే స్టెప్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఓకే, స్టెప్స్ ఎక్కువ వస్తాయి కంపేర్ టు సీడెల్ మెథడ్, గాస్ సీడెల్. అందువల్ల మీకు ఎగ్జామ్ లో సపోజ్ ఏ మెథడ్ అడగలేదు అనుకోండి, ఓకే అప్పుడు గాస్ సీడెల్ మెథడ్ అయితే చూస్ చేసుకోండి మీరు. ఓకే, దిస్ ద బెస్ట్, ఎందుకంటే మనకి స్టెప్స్ అనేది తక్కువ వస్తాయి. ఓకే, మీకు ఆన్సర్ త్వరగా వస్తుంది మీకు. ఓకే, కంపేర్ టు గాస్ జకోబీ మెథడ్. ఓకే, బట్ క్వశ్చన్ లో మీకు అడిగాడు అనుకోండి, పర్టికులర్ మెథడ్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ మెథడే యూస్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. ఇది కొంచెం బేసిక్స్ తెలుసుకోండి.
ఓకే, ఇప్పుడైతే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సొల్యూషన్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ని రీరైట్ చేసుకోవాలి. ఓకే, రీరైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ కోఎఫిషియెంట్స్ వదిలిపెట్టి ఓకే 6x ఇలాగే పెట్టుకోండి. ఓకే, ఈ రెండింటిని ఆ సైడ్ పంపండి. 4 - 2y + z అండ్ సిమిలర్లీ ఇక్కడ 5y అలాగే పెట్టుకోండి. మనకి ఏమొస్తుంది? x 1/6 4 - 2y + z వస్తుందా? అండ్ సిమిలర్లీ 5y ఈ రెండు వేరియబుల్స్ ఈ సైడ్ పంపండి. ఏమొస్తుంది మనకి? 3 - x - z. ఓకే, y = 1/5 3 - x - z వస్తుందా? సిమిలర్లీ ఇది కూడా అలాగే రాసుకోండి. ఓకే, ఇది రాస్తే ఎలా వస్తుంది మనకి? x వాల్యూ ఏమొస్తుంది? 1/6 4 - 2y + z అండ్ y వాల్యూ ఏమొస్తుంది మనకి? 1/5 3 - x - z అండ్ z ఏమొస్తుంది మనకి? 1/4 27 - 2x - y వస్తుందా? ఓకే, దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఎలా రీరైట్ రాయాలని. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ 1. ఓకే, ఇటరేషన్ 1 చేయాలంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఏంటంటే పుట్ x ఓకే x of 0 = 0, y of 0 = 0 and z of 0 = 0. ఓకే, ఇదైతే ఇనిషియల్ అప్రాక్సిమేషన్స్ మనకి. ఓకే, మనకి x1 ఏమవుతుంది? మనకి 1/6 4 - 2 of y of 0 + z of 0. ఓకే, ఇలా వస్తుంది. అండ్ y1 ఏమవుతుంది మనకి? 1/5 3 - x of 0 - z of 0. Similarly, z1 = 1/4 27 - 2 of x of 0 - y of 0. ఓకే, ఈ వాల్యూస్ ని పుట్ చేయండి. y z వాల్యూస్ పుట్ చేస్తే ఏమొస్తుంది మనకి? 4/6. ఓకే, మనకి ఏమొస్తుంది వాల్యూ అంటే 0.6667 వస్తుంది. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఇటరేషన్స్ తీసుకుంటుంటారో ఓకే అది ఎనీ మెథడ్ కావచ్చు, ఇటరేషన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ పాయింట్స్ తీసుకుంటుంటే అట్లీస్ట్ పాయింట్ తర్వాత 3 to 4 డిజిట్స్ అన్న తీసుకోండి. ఓకే, అర్థమైందా? పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 to 4 డిజిట్స్ తీసుకోండి. మీకు కరెక్ట్ గా ఆన్సర్ రావాలంటే అట్లీస్ట్ 3 to 4 తీసుకోండి. కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ 2 డిజిట్స్ తీసుకుంటారు, లేకుంటే 1 డిజిట్ తీసుకుంటారు. అప్పుడు మీకు ఆన్సర్ అనేది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మీకు ఆన్సర్ కరెక్ట్ గా రావాలి అంటే అట్లీస్ట్ 3 to 4 తీసుకోండి. ఓకే, పాయింట్ తర్వాత. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇది ఏమొస్తుంది? 3/5. ఇది ఏమొస్తుంది? 0.6 వస్తుంది. అండ్ ఇది మనకి 27/4. ఇది మనకి 6.75 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఇటరేషన్ 1. నెక్స్ట్ ఇటరేషన్ 2 అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇటరేషన్ 2. ఓకే, ఇప్పుడు ఇటరేషన్ 2 ఏంటంటే పుట్ x1 ఓకే x1 y1 z1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో పుట్ చేయండి. ఓకే, x1 y1 z1 వాల్యూస్ అయితే ఈక్వేషన్ 1 లో పుట్ చేయండి అగైన్. ఓకే, ఇదైతే ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఇక్కడ అక్కడ. ఓకే, మనకి ఇదేమొస్తాయి? మనకి x2. ఇప్పుడు ఇటరేషన్ 2 కాబట్టి ఓకే ఇది x1 ఇక్కడ x1 అనుకున్నాం కదా. ఓకే, కొన్ని బుక్స్ లో ఇలా కూడా ఇచ్చింటారు, మీరు ఇలాగే రాసుకోండి. ఓకే, కొన్ని బుక్స్ లో మీకు ఇలా ఇచ్చింటాడు x1 y1 z1 అని. ఓకే, కొన్ని బుక్స్ లో x of 1 ఇలా, y of 1 z of 1 ఇలా ఇటరేషన్స్ అయితే ఇలా ఇచ్చింటాడు. ఓకే, కొన్ని బుక్స్ ఓకే డిపెండ్స్ ఆన్ ఆథర్స్, కొందరు డిఫరెంట్ గా ఇలా నోటేషన్ యూజ్ చేస్తారు. మీకు ఎలా ఉన్నా కరెక్ట్. ఓకే, అర్థమైందా? ఓకే, నేనైతే ఈ సింబల్ అయితే యూజ్ చేస్తున్నా. x of 2 మనకి ఏమైతుంది? 1/6 4 - 2 y of 1 + z of 1. ఓకే, వాల్యూస్ పుట్ చేయండి.
ఏమొస్తుంది మనకి 1.5917 వస్తుంది. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేయండి. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అయితే సాల్వ్ చేయండి. ఫస్ట్ y1 ఆఫ్ 1 z ఆఫ్ 1 వాల్యూ అయితే దీంట్లో పుట్ చేయండి. ఓకే, తర్వాత y ఆఫ్ 2 ఏమొస్తుంది మనకి 1/5 3 మైనస్ x ఆఫ్ 1 ఓకే మైనస్ z ఆఫ్ 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి మైనస్ 0.8833 వస్తుంది. ఓకే, y ఆఫ్ 3 సారీ z ఆఫ్ 2 ఏమొస్తుంది మనకి 1/4 27 మైనస్ 2x ఆఫ్ 1 మైనస్ y ఆఫ్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 6.2666 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి x ఆఫ్ 2 y ఆఫ్ 2 z ఆఫ్ 2 ఇటరేషన్ 2. నెక్స్ట్ ఇటరేషన్ 3 అయితే రాయండి. ఇటరేషన్ 3. ఓకే, ఇటరేషన్ 3 లో మనం ఏం చేస్తాం, పుట్ x ఆఫ్ 2 y ఆఫ్ 2 z ఆఫ్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 లో అయితే పుట్ చేయండి. సింబల్ అయితే ఇలాగే రాసుకోండి. ఓకే, మనకి ఇదేమొస్తుంది x ఆఫ్ 3 ఏమొస్తుంది ఓకే 1/6 4 మైనస్ 2 y ఆఫ్ 2 ప్లస్ z ఆఫ్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈ వాల్యూస్ పుట్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకి 2.0055 వస్తుంది. ఓకే, దెన్ y ఆఫ్ 3 వస్తుంది మనకి 1/5 3 minus x of 2 okay minus z of 2. So that is equal to 2.0055. Okay, similarly z of 3 solve చేస్తే వస్తుంది 1/4 27 minus 2x of 2 okay minus y of 2. Okay, that is equal to 6.1750 అయితే వస్తుంది. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఆల్రెడీ మనము x ఆఫ్ 2 y ఆఫ్ 2 ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ వాల్యూస్ అయితే ఇక్కడ పుట్ చేసి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ 4. ఓకే, ఇటరేషన్ 4 అయితే రాయండి. ఓకే, ఇటరేషన్ 4. ఓకే, పుట్ x ఆఫ్ 3 y ఆఫ్ 3 z ఆఫ్ 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, మనకి ఇటరేషన్ 4 లో ఏమొస్తుంది 1/6 4 minus 2y of 3 ఓకే ప్లస్ z of 3. ఆల్రెడీ మనము y of 3 z of 3 ఫైండ్ అవుట్ చేసాం కదా, దీంట్లో పుట్ చేయండి. మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది 2.0197 వస్తుంది. ఓకే, y of 4 ఏమొస్తుంది 1/5 3 minus x of 3 minus z of 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ 1.0366 ఓకే, z ఆఫ్ 4 చేస్తే ఏమొస్తుంది 1/4 27 minus 2x of 3 minus y of 3. that is equal to 5 minus 9902. ఓకే, సిమిలర్లీ ఇటరేషన్ 5 ఫైండ్ చేయండి. ఓకే, ఇటరేషన్ 5. ఓకే, ఇటరేషన్ 5 లో ఏం చేస్తారు, పుట్ x of 4 ఓకే y of 4 z of 4 ఓకే ఇన్ ఈక్వేషన్ నెంబర్ y of 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో పుట్ చేయండి. ఏమొస్తుంది x of 5 is equal to 1/6 4 minus 2y of 4. y of 4 వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం మనము. z of 4 కూడా ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని ఇక్కడ పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది 2.0104 వస్తుంది. సిమిలర్లీ y of 5 ఏమొస్తుంది మనకి 1/5 3 minus x of 4 minus z of 4. okay, that is equal to minus 1.0020 వస్తుంది. okay, z of 5 is equal to 1/4 27 minus 2x of 4 okay minus y of 4. ఓకే, కొంచెం పేషెన్స్ గా చేయాల్సి ఉంటుంది క్యాలిక్యులేషన్స్. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో కొంచెం పేషెన్స్ గా క్యాలిక్యులేషన్స్ అయితే చేయండి. ఓకే, కొంచెం మిస్టేక్ అయినా మీకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. దాన్ని ఆన్సర్ ఎలా చెక్ చేయాలి దాని గురించి కూడా నేను లాస్ట్ లో చెప్తాను మీకు. ఓకే,
ఇదైతే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ 6 అయితే వెయిట్ చేయండి. ఓకే, మళ్ళీ అడగచ్చు మీరు ఇది ఎంత గంట చేయాలి, మనం ఎన్ని ఇటరేషన్స్ చేయాలి అని. ఓకే, ఇది ఎన్ని ఇటరేషన్స్ చేయాలంటే మీకు అట్లీస్ట్ 2 ఇటరేషన్స్ లో మీకు వాల్యూస్ అనేది సేమ్ రావాలి. ఓకే, 2 ఇటరేషన్స్ కంపేర్ చేస్తే మీకు వాల్యూస్ అన్ని సిమిలర్లీ రావాలి, అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి. అర్థమైందా? సేమ్ ఉంటే అక్కడికే స్టాప్ చేయండి మీరు. ఓకే, ఇటరేషన్ 6. ఓకే, పుట్ x of 5, okay, y of 5, okay, z of 5 in equation number 1. అర్థమైందా? ఓకే, అంటే x is equal to y is equal to z is equal to like this. ఓకే, x of 6 is equal to 1/6, okay, 4 minus 2 y of 5, okay, plus z of 5 is equal to మనకి 2.0005 వస్తుంది. అండ్ y of 6 is equal to 1/5, 3 minus x of 5, okay, minus z of 5, okay, that is equal to మనకి minus 1.0019 వస్తుంది. అండ్ z of 6 ఏమొస్తుంది మనకి 1/4, 27 minus 2x of 5, okay, minus y of 5. దీన్ని సింప్లిఫై చేస్తే 5.99953 వస్తుంది. ఓకే, ఇది క్యాలిక్యులేటర్ లో అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇటరేషన్ 7 చేయండి. ఏమొస్తుంది? పుట్ x is equal to x of 6 and y is equal to y of 6, z is equal to z of 6 in equation number 1. ఓకే, ఏమొస్తుంది మనకి? x of 7 ఏమొస్తుంది మనకి? 1/6, 4 minus 2 y of 6 plus z of 6. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.9998 సంథింగ్ వాల్యూ వస్తుంది ఇలా. ఓకే, నెక్స్ట్ x of y of 7 ఏమొస్తుంది? 1/5, 3 minus x of 6 minus z of 6 ఏమొస్తుంది? minus 0.9992. ఓకే, అండ్ z of 7 1/4, 37 minus 2x of 6 minus y of 6, that is equal to 6.0002. ఓకే, ఇప్పుడు కంపేర్ చేయండి. చూడండి, ఇటరేషన్ 6, ఇటరేషన్ 6, 7 ఈ రెండింటిని కంపేర్ చేస్తే చూడండి, ఇది ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 ఉందా? ఓకే, ఇది ఈజ్ అప్రాక్సిమేట్లీ -1. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ 6, 5.99 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 6 తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మనకి అప్రాక్సిమేట్లీ 2 వస్తుందా? ఇది అప్రాక్సిమేట్లీ -1. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ 6 మనకి. ఈ రెండిట్లో ఇక్కడ ఈ రెండు ఇటరేషన్ లో మనకి అప్రాక్సిమేట్లీ సేమ్ వస్తుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేయండి. ఓకే, అర్థమైందా? therefore x is equal to 2, y is equal to -1 and z is equal to 6. ఇదైతే మనకి వాల్యూస్. ఓకే, ఇవి కరెక్టా కాదా? x is equal to 2, y is equal to -1, z is equal to 6 కరెక్టా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడో ఇక్కడ చూడండి, మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడు కదా, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో అయితే పుట్ చేయండి. ఓకే, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ లో పుట్ చేస్తే చూడండి, x వాల్యూ మనకి 2 వచ్చింది. ఓకే, ఇక్కడ పుట్ చేయండి, ఇది క్రాస్ చెక్ చేయండి. 6, 2 ప్లస్ y వాల్యూ -1, ఓకే, మైనస్ z వాల్యూ 6. ఓకే, 6 2 z 12, -2 -6, 12 - 6 ఎంత? 6, 6 - 2 ఎంత? 4 ఈక్వల్ టు 4 ఉందా? ఓకే, అంటే ఈ వాల్యూస్ x, y, z వాల్యూస్ కరెక్ట్ అని అర్థం. అంటే ఏదైతే మీకు వాల్యూస్ x, y, z వాల్యూస్ వస్తాయో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి. అర్థమైనా? ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకే, సాటిస్ఫై చేయలేదనుకోండి, మీకు వచ్చిన ఆన్సర్ అనేది రాంగ్ అని అర్థం. ఓకే,
ఇలా మీరు రీచెక్ చేసుకోవచ్చు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఆన్సర్ అని కరెక్టా కాదా అని. ఓకే, ఇదైతే గాస్ జకోబీ మెథడ్. మీకు చూసారు కదా, గాస్ జకోబీ మెథడ్ లో స్టెప్స్ అని చాలా వచ్చాయి మీకు. ఓకే, అప్ టు 7th ఇటరేషన్ కంటే చేసాం మనము. కొన్ని ప్రాబ్లమ్స్ లో అయితే దానికన్నా ఎక్కువ ఇటరేషన్స్ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, అందువల్ల గాస్ జకోబీ మెథడ్ చాలా లెంతీ ప్రాసెస్, మనకి లెంతీ మెథడ్ అనే చెప్పొచ్చు మనకి. ఓకే, కంపేర్ టు గాస్ సీడల్ మెథడ్. అందరికని మాక్సిమం గాస్ సీడల్ మెథడ్ ని అందరూ ప్రిపేర్ చేస్తారు. ఓకే, గాస్ సీడల్ మెథడ్ దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గాస్ సీడల్ మెథడ్. ఓకే, గాస్ సీడల్ మెథడ్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.